the game. It's a rich thing. హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. ఇవాళ వచ్చేసి మనం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుద్రకోటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాము. చాలామంది ఈ రుద్రకోటేశ్వర స్వామి దేవాలయానికి నల్లగాలువ మీద అయితే వెళ్తారు. నేను మాత్రం మా గ్రామం నుంచి అయితే వెళ్దామని అనుకుంటున్నాను. మా గ్రామం పేరు వచ్చేసి ముష్టపల్లి. ఆత్మకూరు నుంచి 5 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. మా గ్రామం అసలు పేరు వచ్చేసి మునిపల్లి. పూర్వం ఈ ప్రదేశం మొత్తం నల్లమల్ల అడవి అయితే ఉండేదట. ఈ ప్రదేశంలో మునులు తపస్సు చేసుకునేవారట. అలాగే మా గ్రామంలో అతి పురాతనమైన దేవాలయము, అలాగే అతి పురాతనమైన బావి అయితే ఉంది. వాటిని కూడా మనం కవర్ చేసుకుందాము. మార్గం మధ్యలో మనకు జడదయ్య స్వామి దేవాలయం కూడా ఉంది. వాటిని కూడా మనం కవర్ చేసుకొని రుద్రకోటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం, పదండి. ఇప్పుడు మనం 100 ఏళ్లు పైబడి ఉన్న అతి పెద్ద రావి వృక్షాన్ని అయితే చూస్తున్నాము. ఈ వృక్షం పక్కనే మనకు అతి పురాతనమైన బావి అయితే కనిపిస్తుంది. పూర్వం ఈ బావి చుట్టుపక్కల ఋషులు తపస్సు చేసుకునే వారట. అలాగే ఈ బావిలో ఒక స్వరంగ మార్గం కూడా ఉందని కథలుగా అయితే చెబుతూ ఉన్నారు. ఒకప్పుడు ఈ బావిలోని నీరే ఈ ఊరి ప్రజల దాహాన్ని తీర్చింది. కానీ ప్రస్తుతం ఈ బావి చెత్తతో అయితే నిండిపోయింది. ప్రజెంట్ ఈ నీటిని పొలాలకైతే ఉపయోగిస్తున్నారండి. ఈ బావికి కాస్త దూరంలో మనం అతి పురాతనమైన శివాలయాన్ని అయితే చూడవచ్చు. ఈ దేవాలయంలోని శివలింగాన్ని పూర్వం ఋషులు ప్రతిష్ఠించారని చెబుతున్నారు. ఒకానొకప్పుడు శ్రీశైలానికి నడుచుకుంటూ వచ్చే భక్తులు రాత్రి సమయాల్లో ఈ దేవాలయం దగ్గర విశ్రాంతి తీసుకునే వారట. శివమాల వేసుకున్న శివస్వాములు రాత్రిళ్ల సమయాల్లో ఇక్కడే నిద్ర చేస్తారటండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. మా ఊరి నుండి ఇక మనం రుద్రకోడుకైతే బయలుదేరదాం, పదండి. మార్గం మధ్యలో మనకు జడలయ్య స్వామి దేవాలయం అయితే ఉంటుంది. దాన్ని కూడా మనం కవర్ చేద్దాం. ఇక ఈ జడలయ్య స్వామి దేవాలయంకు వెళ్ళాలంటే శివరాత్రి సమయాల్లో తప్ప ఎప్పుడైతే వెళ్ళరండి. ఎందుకంటే పులుల బెడద చాలా అంటే చాలా ఉంది. చిన్న దేవాలయమేనండి, బట్ చాలా అంటే చాలా పవర్ఫుల్. శివరాత్రి సమయంలో ఈ దేవుని దర్శనం కోసం కనీసం మనం 30 నిమిషాలకు పైగానే వెయిట్ చేయాల్సి ఉంటుంది. కుదిరితే శివరాత్రి రోజున ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక దారి మధ్యలో ఎటువంటి టెంపుల్స్ అయితే లేవు. సో డైరెక్ట్ గా మనం రుద్రకోడుకైతే బయలుదేరదాం, పదండి. మార్గం మధ్యలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారైతే ఆపేశారండి. ఈ రూట్లో వెళ్ళడానికి పర్మిషన్ లేదని. ఎలాగో ఒకలాగా రిక్వెస్ట్ చేసుకుంటే పర్మిషన్ అయితే ఇచ్చేశారు. ఈ అడవిని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచిగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మనం కూడా వారికి సహకరించి ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ వేయడం, అలాగే నిప్పు పెట్టడం ఇలాంటివి చేయకుండా మనం కూడా ఈ ప్రకృతిని కాపాడుదాం. అక్కడక్కడ మార్గం మధ్యలో మనకు ఇలాంటి చిన్న చిన్న వాగులైతే కనిపిస్తుంటాయండి. చుట్టుపక్కల వాతావరణం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. వర్షాకాలంలో అయితే మాత్రం అస్సలు ఇక్కడికి రావడానికి కుదరదు. ఒకసారి మేము వచ్చి వెళ్ళడానికి కుదరక తిరిగి వెనక్కి వచ్చేసాము.
సో మ్యాక్సిమం వర్షాకాలంలో ఈ ప్లేస్ని విజిట్ చేయకపోవడం మంచిది. మార్గం మధ్యలో మనకు ఇంకొక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా రుద్రకోటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ మా ఊరు నుంచి 45 మినిట్స్ అయితే పట్టింది. ఇక్కడికి రావడానికి శివరాత్రి టైంలో అయితే మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే కార్తీక సోమవారాలలో 3వ సోమవారం అయితే మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇక మిగతా టైంలో మనం రావాలనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనం పర్మిషన్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది. మాక్సిమం ఇప్పుడు మేము కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకొని వచ్చేసాము. అలాగే మా ఊరు నుంచి శివస్వాములు వస్తూ ఉంటే వాళ్ళతో పాటు మేము జాయిన్ చేసి వచ్చేసాము. ఇక మాక్సిమం మీరైతే శివరాత్రి టైంలో ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. బస్సెస్ అయితే మెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. ఇక లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో చూద్దాం పదండి. చుట్టూ నల్లమల అడవి, ఆ అడవి మధ్య ఈ రుద్రకోటేశ్వర స్వామి దేవాలయం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. గుడికి ఎదురుగా మనకు 2 కోనేరులు అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోనేరులో ఇక్కడికి వచ్చిన భక్తులు స్నానాలు చేసి దేవుడిని అయితే దర్శించుకోవడానికి వెళతారు. అలాగే దేవాలయాన్ని ఆనుకొని ఉన్న కోనేరులోని నీటిని పూజలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ కోనేరులో మనం నంది విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఇక మనం దేవాలయంలోకి వెళ్ళి ఆ శివయ్యను దర్శనం చేసుకుందాం పదండి. ఇక ఈ ప్రదేశం యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే 5000 సంవత్సరాలకు పూర్వం రుద్రకోటేశ్వర క్షేత్రం నందు వెలిసినటువంటి స్వయంభు శివలింగం సృష్టి ఆరంభమునందే ఇక్కడ మహాశివలింగం ఆవిర్భావం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మ, వశిష్ఠాది దేవతలు, మునులు లోక సంచారం చేస్తూ నల్లమల అడవుల్లో వెలిసిన సిద్ధ క్షేత్రమైన శ్రీ రుద్రకోటేశ్వర క్షేత్రమునకు సపత్ని పరివార సమేతముగా విచ్చేసి ఇక్కడ పవిత్రమైన కోనేరు నందు స్నానమాచరించి స్వామివారిని దర్శించడానికి రాగా స్వామివారు 3,000,000 దేవతలకు, మునులకు 3,000,000 రూపాల్లో దర్శనమిచ్చి అనుగ్రహించారు. అందువల్ల రుద్ర స్వరూపమైన స్వామి కోట్లాది రూపంలో దర్శనమివ్వడం వల్ల, వారిని అనుగ్రహించడం వల్ల ఇక్కడి ఈశ్వరునికి రుద్రకోటీశ్వరుడు అనే పేరు వచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా లేకపోవడం వల్ల స్వామివారి దర్శనం చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందండి.
ఇక్కడ మనం అతి పెద్ద పుట్టనైతే చూడవచ్చు. ఒక ముని తపోశక్తి చే ఏర్పడినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి పుట్ట అండి ఇది. దేవాలయాన్ని ఆనుకొని మనకు ఒక మెట్ల మార్గం అయితే ఉంటుందండి. ఆ మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళితే కల్పవృక్షం దగ్గరికి చేరుకుంటాము. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ వృక్షానికి ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటారు. అలా ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని వారి నమ్మకం. టెంపుల్ పక్కనే మనకు నిత్యాన్నదాన సత్రం అయితే ఉంటుంది. భోజనం అయితే మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.